వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కాగజ్ నగర్ లోని స్థానిక సరసిలిక రామ్ మందిరం ఎదుట కూరగాయలు విక్రయించవద్దని మున్సిపల్ అధికారులు ఆదేశించడంతో వివాదం కొనసాగుతోంది. కేటాయించిన స్థలంలో కూరగాయలు విక్రయించడం సాధ్యం కాదని, గత 5 సంవత్సరాల నుండి లేని ఇబ్బంది ఇప్పుడే వస్తుందా అని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రామ్ మందిరం వద్ద కూరగాయల విక్రయాలను అడ్డుకునేందుకు పలువురు రైతులు, నాయకులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోర్గంపాడులో మసీదు రోడ్లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణ చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారుతోంది. ప్రాథమిక ఉన్నత తరగతులు కొనసాగుతున్న ఈ పాఠశాలలో విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఆవరణలో మట్టి పోసి ఎత్తు చేస్తే వర్షపు నీరు నిలవకుండా బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అధికారులు, స్థానిక పాలక వర్గం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ స్పందించారు. ఈ ఘటనపై డీఎస్పీ స్థాయి అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించినట్లు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత పోలీస్ అధికారిని విధులకు దూరంగా ఉంచినట్లు వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని బాబాగౌడ్ కళ్యాణ మండపంలో నిర్వహించిన 2 వీలర్ మెకానిక్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో సభ్యులకు ప్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలను బీజేపీ నాయకులు అందజేశారు. ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఇచ్చిన హామీ మేరకు రిజిస్ట్రేషన్ ఖర్చులతో సహా స్థలం అందించినట్లు తెలిపారు. యూనియన్ సభ్యులు ఐకమత్యంగా ఉండి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా భవనం నిర్మించుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం కమలాపూర్ గ్రామంలో చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి దళిత యువకుడు ప్రవీణ్ ను తన భుజాలపై ఎత్తుకుని ఆలయ గడప దాటించారు. దశాబ్దాలుగా ఆలయానికి దూరంగా ఉన్న దళితులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు గర్భగుడిలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఆనంద బాష్పాలు రాల్చారు. సమానత్వమే సనాతన ధర్మం అనే సందేశంతో జరిగిన ఈ కార్యక్రమం కుల వివక్షపై మానవత్వం సాధించిన విజయంగా నిలిచింది. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ కె రూపారెడ్డి హత్యను నిరసిస్తూ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ బాబురావు పటేల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీరామ లాడ్జ్ చౌరస్తా వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డబ్బుల కోసం 2 విద్యార్థులు గురువును కత్తితో పొడిచి చంపడం దారుణమని, గంజాయి, చెడు వ్యసనాలే కారణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘటనపై ట్రస్మా పిలుపు మేరకు బాసర మండలంలో పాఠశాలల బంద్కు సంఘీభావం ప్రకటించారు. కల్లూరు పట్టణంలోని మధిర రోడ్లో గల ఆటో స్టాండ్ వద్ద సిఐటియు ముద్రించిన ఆగస్టు 24 ఆటో బంద్ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర నాయకులు చలమాల విఠలరావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇస్తామన్న 12,000 రూపాయల హామీ అమలు లేదని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ అనుసంధానంతో తెచ్చే ఎలక్ట్రిక్ ఆటోలకు స్థానిక ఆటో డ్రైవర్లకు అవకాశం లేదని తెలిపారు. రాష్ట్రంలో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు రాక కాలేజీలు మూతపడుతున్నాయి. కాయ కష్టం చేసే తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ కూర్చుంది. పోలీస్ అధికారులారా గుర్తుంచుకోండి, ఈ అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే కలెక్టరేట్ గోడలు బద్దలవుతాయి. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని రాష్ట్ర అధ్యక్షులు గణేష్ గుండే అన్నారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ వైఖరి నిరసిస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద ఆందోళన నిర్వహించారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్వి నాయకులను అరెస్టు చేసి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీను మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గం యలకతుర్తి మండలం తిమ్మాపూర్లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులతో ఆయన ముచ్చటించారు. విద్యార్థినుల చదువులు, భోజనం, వస్తువులు, విద్యా సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు విద్యార్థినుల నుంచి నేరుగా తెలుసుకుని వాటిపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.